నమస్కారం. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక భలే ఆసక్తికరమైన విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. సాధారణంగా జ్యోతిష్యమనగానే రేపేం జరగబోతోంది, గ్రహాలు ఎక్కడికి మారాయి ఇలాంటివే చూస్తుంటాం కదా. కానీ ఈనాటి మన ఎక్స్ప్లెయినర్లో ఒక అడుగు ముందుకు వేద్దాం. అసలొక వ్యక్తి ఒక నిర్దిష్టమైన రాశిలోనే ఎందుకు పుడతాడు, ఆ పుట్టుక వెనుక ఉన్న ప్లానెటరీ బ్లూప్రింట్ డిజైన్ ఎలా ఉంటుంది, ప్రత్యేకించి ధనురాశివారి మానసిక తత్వం, వారి లైఫ్ డిజైన్ ఎలా ఉంటుందో సోర్స్ ఆధారంగా లోతుగా విశ్లేషిద్దాం. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా దీనిలోకి డైవ్ చేద్దాం. ఈ మొత్తం విశ్లేషణకు ఒక ముఖ్యమైన మూలస్తంభం లాంటి కోటుంది. ఒక ప్లానెటరీ సైకాలజిస్ట్ వేసే అద్భుతమైన ప్రశ్న ఏమిటంటే, అసలొక వ్యక్తి ఈ నిర్దిష్టమైన రాశిలోనే ఎందుకు జన్మించాడు, మరియు వారి యూనివర్సల్ స్పెక్ట్రం ఏమిటి? అంటే కేవలం ఏవో ప్రిడిక్షన్స్ చేయడం మాత్రమే కాదు, వారి పుట్టుక వెనుక ఉన్న అసలు కారకాలను, ఆ గ్రహాలు వారి లైఫ్ని ఒక టోటాలిటీలో ఎలా డిజైన్ చేశాయో మనం అర్థం చేసుకోవాలి. అదే మన మెయిన్ ఫోకస్. ఓకే, ఈ ప్రయాణంలో మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. 1. ధనురాశివారి సహజ లక్షణాలు. 2. వారి కుటుంబ జీవితం, బాధ్యతలు. 3. వాళ్ల ఆశయాలు మరియు కెరీర్ సవాళ్లు. 4. ప్రేమ, వివాహబంధాలు. ఇక చివరిగా 5. వారి భావోద్వేగాలు మరియు ఆధ్యాత్మిక పరిహారాలు. మొదటి సెక్షన్ 1. ధనురాశి సహజ లక్షణాలు. ముందుగా బేసిక్స్ గమనిద్దాం. ధనురాశికి అధిపతి సాక్షాత్తు గురుభగవానుడు. ఈ రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు వస్తాయి. ఇక్కడ సోర్స్ ప్రకారం మనం నోట్ చేసుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ రాశిని ఒక భూతత్వ రాశిగా వర్గీకరించారు. గురువు పాలనలో ఉండటం వల్లే వీరికి పుట్టుకతోనే ఒక రకమైన అదృష్టం, చాలా గొప్ప ఆలోచనా విధానం అబ్బుతాయని ఈ విశ్లేషణ మనకు స్పష్టంగా చెబుతోంది. వీరి ప్రవర్తన గమనిస్తే నిజంగా ముచ్చటేస్తుంది. ధనురాశిలో జన్మించిన శిశువులు పుట్టుకతోనే చాలా బొద్దుగా, క్యూట్గా ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్లు వీళ్ళని చూసి ఎంతో మురిసిపోతూ ఉంటారు. ఇక వాళ్లు పెరిగే కొద్దీ వాళ్ల మాట తీరు చూస్తే చాలా మృదువుగా మాట్లాడతారు. వాళ్ల ఆలోచనలు, ప్రవర్తన అంతా కూడా ఒక రకమైన సాఫ్ట్ నేచర్తో నిండి ఉంటుంది. దానికి తోడు సహజంగానే వీరికి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయని సోర్స్ వివరిస్తోంది. రెండవ సెక్షన్ 2. కుటుంబ జీవితం మరియు బాధ్యతలు. అసలు వారి కుటుంబ సంబంధాలను గ్రహాలు ఎలా నిర్మించాయో ఇది అద్భుతంగా ఇలస్ట్రేట్ చేస్తోంది. ఈ చార్ట్ గమనించండి. 2వ స్థానం మకరం, ఇది శనిపాలనలో ఉండి స్థిరమైన కుటుంబాన్నిస్తుంది. 3వ స్థానం కుంభం, ఇది కూడా శనిపాలనలోనే ఉండి వారిపై బరువైన బాధ్యతలను మోపుతుంది. ఇక 4వ స్థానం మీనం, ఇది గురుపాలనలో ఉంటుంది. దీనివల్ల కుటుంబం, ముఖ్యంగా తాతయ్యల నుండి గొప్ప సపోర్ట్ దొరుకుతోంది. ఇక 9వ స్థానం సింహం, సూర్యుడి పాలనలో ఉండి పవర్ఫుల్ గాడ్ ఫాదర్స్ మద్దతును సూచిస్తోంది. ఇక్కడే ఒక ఫ్యాసినేటింగ్ కాంట్రాస్ట్ మనం చూడొచ్చు. ఒకవైపు 4వ స్థానం మీనం కారణంగా వీరికి చిన్నప్పటి నుండి పేరెంట్స్, ముఖ్యంగా తాతయ్యల నుండి అపారమైన ప్రేమ దొరుకుతుంది. వాళ్లమ్మగారు ఎంతో ప్రేమగా వండిపెట్టే భోజనమంటే వీరికి ప్రాణం. కాని అదే సమయంలో 3వ స్థానం శని ప్రభావం చూడండి. వీరు తమ చుట్టూ ఉన్న కమ్యూనిటీ కోసం, ఇతరుల కోసం భుజాలు అరిగిపోయేంత బాధ్యతలను తమ నెత్తిన వేసుకుంటారు. అది కూడా ఎంతో సీరియస్గా, ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్లా నవ్వుకుంటూ చేయడం వీరి స్పెషాలిటీ. 3వ సెక్షన్ 3. ఆశయాలు, కెరియర్ మరియు సవాళ్లు. ఇంతకుముందు వీరు చాలా సాఫ్ట్గా, మృదువుగా ఉంటారని మనం మాట్లాడుకున్నాం కదా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 5వ స్థానమైన మేషం ప్రభావం వల్ల వీరికి లోపల ఊహించని స్థాయిలో ఒక ఫెరోషియస్ కరేజ్, అంటే విపరీతమైన ధైర్యసాహసాలు ఉంటాయి. ఏదైనా సాధించాలి అనే ఇంటెన్స్ ప్యాషన్. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే అది సాధించేదాకా వదలని మొండితనం వీళ్లలో ఉంటుంది. ఈ సాఫ్ట్నెస్ అండ్ స్టబోర్న్ డ్రైవ్ కాంబినేషన్ నిజంగా అమేజింగ్. మరి ఇలాంటి నేచర్ ఉన్న వీరికి ఎలాంటి కెరియర్ సెట్ అవుతుంది? దశమస్థానమైన కన్యా వల్ల కొన్ని స్పెసిఫిక్ పాత్స్ సూచించబడ్డాయి. ఎలక్ట్రానిక్స్, బిజినెస్ అనలిటిక్స్, రోబోటిక్స్ లేదా వాయిస్ అండ్ కమ్యూనికేషన్ రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. కాని ఇక్కడొక అద్భుతమైన పాయింట్ ఉంది, అదే వైద్యరంగం. సోర్స్ ప్రత్యేకంగా చెప్పిన విషయమేంటంటే, గైనకాలజీ కంటే కూడా పీడియాట్రిక్స్ అంటే పిల్లల వైద్య నిపుణులుగా మారడం అనేది ధనురాశివారి సోల్ పర్పస్ని 100% ఫుల్ఫిల్ చేస్తుందట. అయితే ఎప్పుడూ అంతా సాఫీగా సాగిపోదు కదా.
కెరియర్లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఎదురవుతుంటాయి. 6వ స్థానం వృషభం అవ్వడం వల్ల వీరు తమ కొలీగ్స్తో గొడవలు లేదా ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. మీరు దీనికి సొల్యూషన్ ఏంటి? శనీశ్వరుడి కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించడమే. ఇది కర్మఫలం అని వినయంతో స్వీకరించి ముందుకెళ్తే వీరు ఈ అడ్డంకుల నుండి చాలా ఈజీగా బయటపడగలరని ఈ అనాలిసిస్ హెచ్చరిస్తోంది. 4వ సెక్షన్ 4 ప్రేమ, వివాహం మరియు స్నేహం. ఇక అసలు విషయానికి వద్దాం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే సప్తమ స్థానమైన మిథునం వల్ల వీరికి చాలా స్టేబుల్ అండ్ ఒక గురువు లాంటి భాగస్వామి దొరుకుతారు. అందులోనూ ఆ పర్సన్ గనక తులారాశి లేదా మిథున రాశి వారైతే ఇక వారి మధ్య ఇంటలెక్చువల్ బాండింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒకరికొకరు మ్యూచువల్గా నేర్చుకుంటూ బంధాన్ని బలంగా నిర్మించుకుంటారు. దీనికి తోడు 11వ స్థానమైన తుల ప్రభావం చాలా విశేషమైనది. ఎందుకంటే వీరికి డైరెక్టుగా పెళ్లి కాకుండా ముందుగా స్నేహితులుగా పరిచయమై ఆ తరువాత ఆ ఫ్రెండ్షిప్ కాస్త మ్యారేజ్గా మారితే ఆ రిలేషన్షిప్ ఎక్సెప్షనలీ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ మీద నిర్మించిన వివాహ బంధాలు వీరికి అత్యద్భుతమైన లైఫ్ లాంగ్ నిలిచిపోయే రిజల్ట్స్ ఇస్తాయని స్పష్టమవుతుంది. 5వ సెక్షన్ 5 భావోద్వేగాలు మరియు ఆధ్యాత్మిక పరిహారాలు. ధనురాశివారికి గురువు ఎంతటి స్థిరత్వాన్నిచ్చినా 8వ స్థానమైన కర్కాటకం, దానికి అధిపతి అయిన మూన్ ప్రభావం వల్ల విపరీతమైన ఇమోషనల్ ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి. ఈ మూడ్ స్వింగ్స్ని లేదా ఇమోషనల్ అస్థిరతను బ్యాలెన్స్ చేయాలి అంటే వీరు తమ తల్లితో ఎప్పుడూ డీప్ అండ్ అఫెక్షనేట్ బాండ్ మెయింటైన్ చేయడమనేది అబ్సల్యూట్లీ క్రూషియల్. ఈ మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేయడానికి, ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి సోర్స్ కొన్ని ప్రాక్టికల్ టూల్స్ ఇచ్చింది. 1 సాయంత్రం వేళల్లో పాలు, పెరుగు లాంటివి తీసుకోకుండా ఉండటం. 2 ఆ లూనార్ ఎనర్జీని స్టెబిలైజ్ చేయడానికి మూన్ స్టోన్ ధరించడం. వీటన్నిటితో పాటు మూల, పూర్వాషాఢ, కృత్తిక లేదా విశాఖ నక్షత్రాల రోజున ప్రత్యేకించి సుబ్రహ్మణ్యస్వామిని, షష్ఠిదేవిని, అలాగే వల్లి దేవసేనలను ఆరాధించడం వల్ల ఈ నెగటివ్ ఇంపాక్ట్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని వివరించబడింది. సో ఇదంతా విన్నాక చివరిగా ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ మొత్తం ప్లానెటరీ బ్లూప్రింట్ని, ఈ రూట్ డిజైన్ని అర్థం చేసుకోవటం వల్ల ధనురాశివారు తమ సవాళ్లను ఎలా అధిగమించగలరు? అలాగే ఈ విశాల విశ్వంలో వాళ్లకంటూ ఉన్న ఆ యునీక్ సోల్ పర్పస్ని ఎలా నెరవేర్చగలరు? ఈ లోతైన అవగాహన నిజంగా ఒక గేమ్ చేంజర్ కదూ? ఈ ఎక్స్ప్లెయినర్ జ్యోతిష్యం పట్ల మీకొక సరికొత్త కోణాన్ని పరిచయం చేసిందని భావిస్తున్నాం. ఈ ప్రయాణంలో మాతో పాటున్నందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్